మాట తీసుకున్నాను. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతోటి ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే ఇట్లా అట్లా ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎమ్యునరేటర్స్కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన మరి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇచ్చినాం, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు 5 సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇంధనమైన ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా ఆలస్యమైన వచ్చే మార్చి తర్వాత అన్నీ కూడా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతాం.